మంత్రాభ్యామిది పాద ప్రక్షాళనం కృత్వా ఓం మృదుద్విష్ణుస్తవ దేవీర్యాయ మృగోదవేవక్కుజరోదిష్టాః శత్రుష విక్రమణేషు అభిక్షీయంతి భువనాని విశ్వా పరమాత్మయా తదవాభిధాన నవేమ విశ్వమన్వశ్వంతి వేదే విద్భరయతే పృథివ్యా విష్ణోదేవత్వం నమస్తే విద్వే పాద ప్రక్షాళన జరిగింది. రామచంద్రమూర్తి పాదాలను జనక మహారాజు గడిగినట్లుగా మనం భావించవచ్చు. సాధారణంగా కన్యాదానం ఎవరైతే చేస్తారో ఆ సందర్భంలో దానము ధర్మము అని చెప్పి రెండు ఉంటాయి. దానము అంటే ధర్మము అంటే మామూలుగా ఇచ్చేటువంటిది. దానం చేసే వ్యక్తి ఏం చెయ్యాలి అంటే ఎవరైతే దాన ప్రతిగ్రహీతగా ఉన్నాడో అతని యొక్క కాళ్ళు కడిగి దానం చేయడం అనేటువంటిది సంప్రదాయము. కాబట్టి కన్యాదానానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాడు జనక మహారాజు. అవి సామాన్యమైనటువంటి పాదాలు కావు. రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎంత గొప్పవయ్యా అంటే శ్రీరామ పాదమా నీ కృపాలులే అంటారు త్యాగరాజస్వామి. ఓ రామచంద్రమూర్తి నీ యొక్క పాదాల యొక్క కృప చాలయ్యా, నీ కృప కూడా అవసరం లేదు, దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు. అహల్య శాప విమోచనం చేసినటువంటి పాదాలు ఆ పాదాలు. అటువంటి దివ్యమైనటువంటి పాదాలను అంతేకాకుండా బ్రహ్మ గడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా. నయశ్చక్రాది పద్మహేత నారాయణాస్త్రేణి పాదారవిందజోరభిమంత్ర్య ప్లోతవస్త్రేణ సంవృజ్య ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నః సుదర్శనః ప్రచోదయాత్. ఇమం మే గంగే మంత్రేణ పుష్పోదకస్తపనం కుర్యాత్. ఓం మే గంగే యమునే సరస్వతి రుద్రష్టోమగం పరుష్ణియా అశక్నియామరుద్వృధే విదస్తయా జేయే శృణుహ్యా సుమయా అర్చద ప్రార్చద హిరణ్యరూపే ద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య. మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర